వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపిన కారణంగా సుమారు 15,485 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై కరెంటు బిల్లుల ఛార్జీలు పెంచడంపై ధర్నా చేపట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం పట్టణ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంయుక్తంగా ప్రదర్శన చేశారు. పాత బస్టాండ్ వద్ద నుండి గంగానమ్మ గుడి కొత్త బస్టాండ్ మీదుగా కరెంట్ ఆఫీస్ వద్దకు పాదయాత్ర చేశారు. పేరంపేట రోడ్ లో విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ధర్నా చేశారు. కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని తమదైన శైలిలో నిరసన చేశారు. పలు గ్రామాల నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘ ప్రతినిధులు, మహిళలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. ప్లకార్డులతో పాటు వైఎస్ఆర్సీపీ జెండాలో ప్రదర్శన చేశారు. వైఎస్ఆర్సీపీ జిందాబాద్, జట్టి గురునాథరావు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. పాత బస్టాండ్ నుంచి విద్యుత్ సబ్ స్టేషన్ వరకు నాయకులు, కార్యకర్తలు పాదయాత్రగా తరలివచ్చారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏడీ సుబ్బారావుకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, పట్టణ మండల కమిటీ అధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్య, వామిశెట్టి హరిబాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, ఎంపీపీ కొదమ జ్యోతి, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, వైసీపీ నాయకులు బీవీఆర్ చౌదరి, మేడవరపు విద్యాసాగర్, వైస్ ఎంపీపీ నరెండ్ల బుజ్జబాబు, కొల్లూరి రాంబాబు, బత్తిన చిన్న, ఓరుగంటి నాగేంద్ర, ముప్పిడి శ్రీను, షేక్ అక్బర్, మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, జంగారెడ్డిగూడెం మండల ఎంపీటీసీలు, సర్పంచ్లు, కోఆప్షన్ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద జట్టి గురునాథరావు, బత్తిన నాగలక్ష్మి, పోల్నాటి బాబ్జీ, బీవీఆర్ చౌదరి, వాంశెట్టి హరిబాబు, ముప్పిడి శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు తదితరులు మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించారు. దొంగలి ప్రహం చేయని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అనేక అబద్ధాలు చేసి ఈ రోజులకు వచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, నేనే ముఖ్యమంత్రిగా ఉండుంటే ఈ రైతు భరోసా పడేది, అమ్మఒడి పడేది, ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళి ఉండేది అని చెప్పి ప్రజలు కూటమి తాలూకు అబద్ధ ప్రచారాలు నమ్మి ఓట్లే ఇబ్బంది పడే పరిస్థితి చూస్తున్నాం. మనం ల్యాండ్ డీలింగ్ యాక్ట్ గురించి అనేక అబద్ధాలు చెప్పి ఈ రోజున దాని గురించి ఎవరు మాట్లాడలేదు. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీ ఎలా ఉండదు. ప్రజలందరూ చెప్తున్నారు ఓడిపోయింది జగన్మోహన్ కాదు, మేము వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ నాయకులు, కార్యకర్తలు కానీ ఓడిపోలేదు, వాళ్ళు గెలిచారు, మేము ప్రజలు ఓడిపోయామని ఈరోజు బాధపడుతున్నారు. మనం ఇక్కడి నుంచి ప్రజల కష్టాలు తొట్ట ప్రతి ఒక్క నాయకులు కాదు మన జగన్ గారికి చౌదరి వాదులుగా ఎటువంటి గ్రూపులు మన గ్రూప్ ఒకటే, మన నాయకుడే జగన్మోహన్ రెడ్డి గారు మన నాయకుడు. ఆయన కూడా కలిసి పనిచేసి ముందుకు తీసుకురాచుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క నాయకుడి, కార్యకర్తలకి పేరున ధన్యవాదాలు తెలుపు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు విద్యుత్ ఛార్జీలపై బాధుడికి కార్యక్రమం చేయడం జరిగింది. కానీ ప్రజలందరికీ కూడా మేము గత ప్రభుత్వంలో చెప్పాము, విద్యుత్ ఛార్జీలు పెరగలేదు, నిత్యావసర ధరలు పెరగలేదు, అన్ని కూడా విషప్రచారం చేస్తున్నారు, బాధుడే అని ఒక కార్యక్రమం పెట్టి ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో దుష్ప్రచారం చేయడం జరిగింది. కానీ ప్రజలకు మేము వివరంగా చెప్పినా కానీ వాళ్ళు నమ్మకండా ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టిపెట్టారు. ఆ రోజున సంక్షేమ పథకాలు వచ్చాయి, ధరలు పెరగలేదు. కానీ ఈ రోజున సంక్షేమ పథకాలు లేవు, ధరలు పెరిగినాయి. కానీ ప్రజలు గుర్తించారు, ఎందుకు ఓట్లేసామా అని ప్రజలు బాధపడుతున్నారు, వ్యాపారస్తులు కూడా బాధపడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒక బటన్ నొక్కితే ఎంతో మంది పేద ప్రజలకి డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ లో పడితే వాళ్ళు వెళ్ళి షాపుల దగ్గర ఏదో ఒక వస్తువును కొనడంతో వ్యాపారస్తులు సుఖంగా ఉన్నారు, ప్రజలు సుఖంగా. కానీ ఈ రోజున ఏ విధమైన ఒక సంక్షేమ పథకం లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా పేదలు ఇప్పుడు గుర్తించారు, వ్యాపారస్తులు కూడా షాపులన్నీ కూడా వెలవెలబోతున్నాయి ఈ జంగారెడ్డి. దీనికి కారణం కూటమి ప్రభుత్వం ఒక నిర్లక్ష్యం. ఇచ్చిన హామీలన్నీ కూడా దొంగలో దొక్కి ధరలు పెంచుకుంటూ పోతున్నారు. కానీ ప్రజలు గుర్తిస్తారు, రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి రావడం ఖాయం. ఈ రోజున ఏదైతే వచ్చినాయో ఆ సింగిల్ డిజిట్ రావడం అనేది కూటమి ప్రభుత్వానికి 100% కూడా ఖాయమైంది. అలాగే ఈ ధర్నాకు ఇచ్చేసిన కార్యకర్తలు, నాయకులు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. వైఎస్ఆర్ పార్టీ
వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అమ్మఒడి కానీ చెయ్యూత కానీ ఇలాంటి పథకాలు ఎన్నో పెట్టారు. ప్రజలకి ఇబ్బంది లేకుండా చూశారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కరెంట్ బిల్లులు పెంచేశారు. సామాన్యులు కట్టుకోవడమే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఉన్నవాళ్ళు కూడా ఇల్లు కట్టుకుంటారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే మాట తప్పరు, చెప్పిందే చేస్తారు. అవి చేస్తాను ఇది చేస్తాను ఆబద్ధాల హామీలు ఎవరు మన జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు బాదురే కార్యక్రమం పిలిపించిన రైతులందరూ కూడా రైతులు పాల్గొన్నారు, ప్రజలు పాల్గొన్నారు. మరి ఈ రోజు రాబోయే నెల రోజుల్లో 17,000 కోట్ల 500 రూపాయలు రైతుల నెత్తి మీద వినియోగదారుల నెత్తి మీద వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఈరోజు మరి అవన్నీ తట్టుకోలేని పరిస్థితుల్లో ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. అలాగే రైతులకు పూర్వకాలం జగన్మోహన్ రెడ్డి కాలంలో 9 గంటల కరెంటు నిరంతరాయంగా ఇచ్చాడు. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 8 గంటలు కరెంట్ ఇస్తున్నాడు. కానీ దానివల్ల రైతులకు చాలా నష్టపోతున్నారు. దాన్ని 9 గంటలు చేయాలని ఆదుకోవాలని కోరుకుంటున్నాను.